రాష్ట్ర ప్రజలకు, సోదర డీలర్లకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మునగ గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంఘాలు సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మండలనేని చరణ్ తేజ, జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం యువ నాయకులు. ఇప్పుడు ఎట్లా ఉందండి ఈ సీజన్? ఇప్పుడు సంక్రాంతి సీజన్ సంవత్సరాల నుంచి బాగా ఈ 4 జిల్లాలో, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ, ఇటు వచ్చి ఏలూరు దగ్గర నుంచి కూడా వచ్చి ఈ మన మామూలుగా ఛానల్లో చూసి, ఈ టీవీ ఛానల్లో వీటిలో చూసి ఒరిజినల్ బెల్లం మనకి పలానా చాట దొరుకుతుందని ఆశతో అడ్రస్తో వచ్చి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగానే మేము మంచి బెల్లం తయారు చేసి మనం వాడికి రేట్ ఇస్తున్నారు. మనం వాళ్ళకి నచ్చిన బెల్లం మనం అప్పు చెబుతున్నాము. మాకు తృప్తిగా ఉంది, వాళ్ళకి తృప్తిగా ఉంది. ఇక్కడ చూస్తేనే కొనగలుగుతారు ఈ బెల్లం, లేకపోతే 150 అంటే నమ్మరు. 60 రూపాయల బెల్లం 70 రూపాయలకు బోల్డ్ అంత బెల్లం అంటే అక్కడికి వెళ్ళి 150 పెట్టి తెచ్చేవేంద్ర. మళ్ళీ 60 రూపాయల బెల్లం 70 రూపాయల బెల్లం దీనికన్నా తీపి ఉంటుంది, దీనికన్నా టెంపర్ ఉంటుంది. వేరే ప్రాంతాల నుంచి మీకు ఆర్డర్లు అనుకోండి, ఎట్లా పార్సిల్ పంపిస్తారా? రైతుల వారీగా వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. ఎక్కువైతే వాళ్ళే పార్సల్ ఆఫీస్కి నవతకో, కాంతికో, లేదా ఆర్సీ బస్టుకో వాళ్ళు అడ్రస్ ఇచ్చి వెళ్తారు. అడ్రస్ ప్రకారం తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే మేము ఎక్కువగా డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకే ఓకే మా 6 ఎకరాల 7 ఎకరాల వరకు వండుతాం. తర్వాత పండుగ వెళ్ళిన తర్వాత ఏదన్నా రసానికి బాని, ఫ్యాక్టరీ బాని ఉంటాయి. ఈ క్వాలిటీ ఉండవు. వండినా ఓ 10 రోజులు వండుతాము, 20 రోజులు వండుతాము. మీరు ఈ యూనిట్ మీదే బతుకుతారు. పంట కంపల్సరీగా చేతికి రావాలి. 11 నెలలు పెంచాలి. ఒకవేళ చిన్న డ్యామేజ్ అయినా కూడా మొత్తం సంవత్సరం అంతా మేము అందుకనే దీనికి మందులు కొట్టుకుంటా, అంటే మందులంటే మన మామూలుగా దానికి పేను బంక పడకుండా మనం పెంటపోగి ఎరుగేస్తున్నాం కాబట్టి మందులు కూడా అంత తేలిక ఆశించవు. మనం ఇప్పుడు వాటికి జాగ్రత్త చూసుకుంటా. అయితే అన్ని వ్యవసాయంలాగా చేస్తున్నారు. అన్ని చేలు వర్తించ మళ్ళీ బెల్లానికి. ఓ 150 అమ్ముతుంది కదా, మనం ఒక 20 ఎకరాలు వేసి అమ్ముకోవచ్చు కదా అంటే కుదరదు. ఈ బెల్లం వచ్చేది ఒక్క ఏరియా ఉంటుంది, ఆ ఏరియా వరకే పండిస్తాం. అది కూడా ఈ 150 అయినా 200 అయినా ఎంత అమ్మినా కానీ ఈ 40 రోజులు ఈ బెల్లం దొరికిద్ది. ఈ 40 రోజులు పోయినాక మేము వండలేము, వాళ్ళు కొనరి రేట్లు పెట్టి అసలు. ఎందుకంటే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మనం 150 అయినా కానీ మనం కూడా మంచి అరిచే మనం నెయ్యి పోసి 2000 3000 పెట్టి నెయ్యి కొని మనం 150 పెట్టి బెల్లం కొని అయినా ఒరిజినల్ కొనాలి. కానీ మనం డూప్లికేట్తో వండకూడదని ఆశతో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా మనం వండి చక్కగా అప్పు చెబుతున్నాం వాళ్ళకి. ఈ పంట మీరు పండించడానికి కానీ, ఈ యూనిట్లకు కానీ ఏదైనా ప్రభుత్వం సహకారం కానీ సహకారం 4 రోజులకి ఎవరెవరు ఈ రేకుల చెట్లకే మనకి లోన్ ఇవ్వమంటే ఈ చాకుల వాళ్ళు చెబుతున్నారు. ఈ నెల కోసం మనం ఏం చేయలేం. గతంలో ఉన్న యూనిట్లు అన్నీ 1 by 1 తగ్గిపోతున్నాయి. 42కి 3 ఉన్నాయి ఇప్పుడు. కష్టం చేయలేక, లాభాలు లేక లేరు, చేపీలేరు, అందరు పెట్టినా కొనలేరు, కొనరు. మీ దగ్గర ఎంతమంది పని చేస్తా ఉంటారండి రోజు? మంది ఈ 40 ఇక్కడ వాళ్ళేనా? ఈ నాద తుని నుంచి వస్తారు. ఓకే, ఇది ప్రధానంగా ఈ మొత్తం యూనిట్కి సంబంధించి వందలాది మంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూస్తే ఊరు మొత్తం ఇలానే ఉండేది. ఊరు మొత్తం కూడా ఈ చిన్న అనకాపల్లి అనేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే మొత్తం బెల్లం యూనిట్లు ఉండేవి. 40 యూనిట్లు గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మొత్తం 2 యూనిట్లు ఎక్కువగా పనిచేస్తున్నాయి, 1 యూనిట్ అనేది చాలా తక్కువగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా పార్సిల్స్ పంపించడానికి కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేసి మరీ ఏదన్నా ఆర్డర్లు ఉంటే ఈ విధంగా పార్సిల్లు పంపిస్తున్నారు. ఎక్కడా కూడా అంటే ఈ 40 రోజులు ఆర్డర్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా వీళ్ళైతే చూసుకుంటున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు ఏదైనా 11 నెలలు ఉండాలి. బెల్లం ఒరిజినల్ వచ్చింది అన్నమాట. ఈ రసానికి పోయి అన్ని 7-8 నెలలుగా ఆడితో వండితే ఇంత క్వాలిటీ రాదు, నిలబడదు బెల్లం. అంటే దీంతో పాటు ఇంకా రసము ఏదో ఉన్నాయి కదా, అవి కూడా అమ్ముతూ ఉంటారు. పానకం అని, తేనె పానకం అని, బెల్లం ఇంకో పావు గంటలో తయారైద్ది అనగా తేనె పానకం అని తీసి దాన్ని బాటిల్లో పోసి 1200 గ్రాములు 160 రూపాయలు చేసి అమ్ముతాం. అది అట్టుల్లో, ఇడ్లీలో, గారెల్లో అన్నిట్లో నంచుకోవచ్చు. పాలు ఇరక్కుంటుంటే పాలలో పోసుకొని తాగొచ్చు, టీ ఇరక్కుంటుంటే టీలో పోసుకొని తాగొచ్చు. అంటే ముందు కొంచెం పోసి చూసుకోవాలి, కొన్ని పాలు ఇరుగుతాయి. మరి అవి చూసుకొని ఈ తేనె పానకం పెద్ద వయసు గల్లాలకి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు గల్లోళ్ళు మందు పిల్లలు వాడుతూ ఉంటారు ఎక్కువగా.
చెరుకు రసం ఊరకు బోర్డు పెట్టాం కానీ అది మనం పట్టీలేము అమ్మలేము, అది పచ్చిది సరఫరా చేయలేము, ఎందుకంటే గంట బయట ఉంటే పులిచిపోయిద్ది, పాడైపోయింది కాబట్టి స్టోరేజ్ ఉండదు. ఉండదు కాబట్టి పచ్చి రసం ఏమి ఇవ్వము. అది కాకేను మనం తేనె పానకం వరకే సరఫరా చేయగలుగుతాం. బాటిల్ వచ్చి 160 రూపాయలు, 1200 గ్రాములు పట్టిద్ది. అట్టుల్లో, గారెల్లో, ఇడ్లీలు. ఇంకా 4 రోజులు ఉంది కదా సీజన్, ఆర్డర్స్ ఉన్నాయండి. మన ఓపిక ఈ 10 రోజులు మీరు ఎంత చేస్తే అంత. అంటే ఈ 40 రోజులే మేము లెక్కేసుకుంటాం, తర్వాత ఉండిన 4-5 రోజులు అది పెద్దగా లెక్కేసుకోం. పంట ఏముండదా దీనికి? ఒకటైనా సంవత్సరానికి 3 నెలలు దుక్కి ఎండాలి, 2-3 నెలలు, 10 నెలలు ఆగాల్సిందే. అన్ని చేలు ఒళ్ళుకోటుకో దీనికి ఇసుక పొర నేల కావాలి. ఇసుక పొర నేల, చవుడు నేల పనికి రాదు. ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదు. ఉప్పు వచ్చేసింది, బెల్లం కూడా మా నల్లగా బూడిద రంగు వచ్చేసింది, ఒక నెల నిలవ ఉండేటోటికి. ఈ నెల బెల్లంలోనే ఇట్లా సూట్ ఉంటుంది, సూటబుల్ అయింది. ఓకే, ఇది ప్రధానంగా కూడా ప్రస్తుతం మనం ఈ పంటకు సంబంధించి సాగు కూడా చూడవచ్చు. మొత్తం ఈ యూనిట్కి సంబంధించి పండించే వాళ్ళు స్వయంగా వాళ్ళే పంటని అత్యంత జాగ్రత్తగా, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఈ నేలలో మాత్రమే ఈ పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలి. ఎక్కడ పడితే అక్కడ పండించినా కూడా సాల్ట్గా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదంతా కూడా పాడైపోయే అవకాశం ఉంటుందనే విధంగా చెప్తున్నారు. మొత్తం యూనిట్ ఇదంతా కూడా ఒక రకంగా ఇదంతా ఈ చెరుకు పంట సాగుకు సంబంధించి బెల్లం తయారు వరకు కూడా ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా వాళ్ళు పరిశీలించుకొని ఈ చెరుకు గడ్డ ఏదైతే ఉంటుందో అది అడుగులు కూడా, అంటే ఎన్ని అడుగులు ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే వాటిని కోతకి వెళ్తారు. కంపల్సరిగా ఈ పండగ సీజన్ ఏదైతే ఉందో సంక్రాంతి పండగ సమయంలో వీళ్ళు చాలా టేస్టీగా ఉండేటటువంటి బెల్లాన్ని అందుబాటులోకి తెస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే చాలా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నట్లు కూడా వీళ్ళు ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ పండగకి సంబంధించి ఈ బెల్లం తయారీ యూనిట్కి సంబంధించి అత్యంత పేరుగాంచినటువంటి ఊరుగా కూడా ఈ ఊరైతే నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, శృంగారపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.